అందరికి నమస్కారం. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే పక్షవాతం. గతంలో ఈ పక్షవాతం మీద మనం ఎంతో యుద్ధం ప్రకటించి వచ్చిన త్వరలో మా దగ్గర తీసుకొస్తే ఇమీడియట్గా ఎంతోమంది రికవర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎన్ని సంవత్సరాల కింద వచ్చినా కూడా ఓ 20 సంవత్సరాల కింద వచ్చింది, ఆయన చూయించుకోలేకపోయాడు, ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలన్న ఒక సంకల్పంతో మంచి ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ బాబాయ్ గారు తోడైన తర్వాత బాబాయ్ గారి దగ్గర ఏంటంటే ఒక గుళికలన్నీ తయారు చేస్తారు. అది ఏంటంటే అసలు ఆ గుళికలు కనుక ఒక డే బై డే ఒక 2 కానీ 3 కానీ గుళికలు వేసుకుంటే మొత్తం వాటర్గా లిక్విడ్ కొట్టి పడేస్తుంది అనమాట. నేను పక్షవాతం వచ్చిన 4-5 రోజులు నా దగ్గర తీసుకొస్తే కేవలం ఒక 3 గుళికలు వేసినాం, తెల్లారి మసాజ్ చేసినాం, మళ్ళీ నెక్స్ట్ డే ఒక 3 గుళికలు వేసినాం. అసలు లేచి నడిచిండు. అంటే అంత అద్భుతమైన సిద్ధ వైద్యంలో అంత అద్భుతమైన ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ పక్షవాతం వస్తే ఒక 24 గంటలలో డాక్టర్ దగ్గరికి పోతే ఒక ఇంజెక్షన్ వేస్తాడు. ఆ తర్వాత అది వేసినా కూడా ఈ చేతిలో అనేది వంకర ఉంటుంది, నడవలేని పరిస్థితిలో ఉంటారు. కానీ మన బాబాయ్ గారి దగ్గర ఏంటంటే ఒక సిద్ధ వైద్య చూర్ణం అని ఒకటి తయారు చేసింది, కేవలం 1-2 గ్రామ్స్ ఓన్లీ. దాంట్లో ఏంటంటే మన జుట్టుపాల ఆకు రసంలా అది వేసి బాగా నూరి అంతవరకు ఎక్కడి వరకు పక్షవాతం వచ్చిందో అక్కడ వరకు కేవలం ఒకటేసారి అప్లై చేసి, ఆ తర్వాత ఏంటంటే ఈ ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఎల్లిపాయలని ఒక ప్రక్రియ ప్రకారంగా, ఇప్పుడు సిద్ధ వైద్యం అంటే ఏదో అనుకుంటారు మీరు అన్ని రకాలుగా అంటే పాదరసం, ఇంగ్లీకము, రసకర్పూరం అయ్యా అని అనుకుంటారు. కానీ బాబాయ్ 90% ఇవే వాడతాడు. మన దగ్గర ఉండే ఎల్లిపాయలతో ఆవ నూనెలా మిక్స్ చేసి బాగా ఎర్రగా కాల్చి అవన్నీ తీసి మళ్ళీ దాంట్లో వామ, జీలకర్ర ఇవన్నీ కలిపి బాగా నూరి 3 రోజులు నూరిపించి చిన్న ఉండలుగా కడతారు. దాంట్లో అన్నబేసి సింధూరం కలిపి అసలు ఎంత ఎక్సలెంట్గా పనిచేస్తాయి అంటే కేవలం 2 రోజులు నొప్పులు పోతాయి. ముందర ఇప్పుడు పక్షవాతం వచ్చినోడికి నొప్పులతో బాధపడుతుంటారు, ఇట్లా పట్టుకొని ఉంటాడు, ఇది నొప్పి ఉంటుంది. కానీ ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ రూపంలో తయారు చేసినాం. ఎక్సలెంట్గా ఉదయం సాయంత్రం వేస్తే చాలా మంచి ఫలితాలు పొందొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఆ నొప్పులున్న చోట ఆవాల నూనెను మర్దన చేస్తే చాలా మంచి రిలాక్స్ ఉంటుంది. ఫస్ట్ మనము కొంత చూర్ణంతో మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు కాస్తంత ఆవ నూనె అప్లై చేసుకుంటే, ఆవ నూనె కూడా దాన్ని ఒక ప్రక్రియ ప్రకారంగా దాంట్లో లవణం వేసి దాంట్లో తయారు చేస్తాడు. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ అసలు ప్రతి దానికి ఒక్కొక్క జబ్బుకు ఒక 5-6 రకాలుగా అంటే ఏ కాలంలో అనుకూలంగా ఉన్నది. కాబట్టి పక్షవాతంతో ఎవరన్నా బాధపడే వాళ్ళు ఉంటే అసలు తప్పకుండా మా ట్రస్ట్ని కనుక సంప్రదిస్తే మీకు 100% ఆ పక్షవాతం మొత్తం రికవరీ చేయగలుగుతాం. ఈ పక్షవాతం గురించి బాబాయ్ గారి మాటల్లో 2 మాటలు ఇద్దాం. ఈ పక్షవాతం అనేది వాస్తవంగా ఆయుర్వేదంలో కానీ సిద్ధ వైద్యంలో కానీ వాతాలు అనేవి 80 రకాలు ఉంటాయి. 80 రకాలలో ఇదొక రకం. పక్షవాతం అనేది ఒక భాగానికి వచ్చేదాన్ని కాబట్టి దీనికి మన పూర్వీకులు పక్షవాతం అని పేరు పెట్టినరు. ఈ పక్షవాతం అనేది వాస్తవంగా ఒక రోజులో వచ్చేది కాదు. రాత్రి బాగానే ఉండి ఉదయం వచ్చిందని కొంతమంది ఈ రకంగా చెప్తుంటారు. కానీ అది వాస్తవం కాదు. వాతం అనేది సుమారు 10 సంవత్సరాల తర్వాత అది చిన్న మెదడు లోపల కొన్ని రక్తపు కంతులు చిన్న చిన్న ఉండలు తయారవుతాయి. దాని కారణంగా ఒక సైడ్ పడిపోద్ది. అయితే ఈ పక్షవాతం రావడానికి మినిమం 9 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. వాతం అనేది ఎప్పుడైతే మన శరీరంలో మొదలు పెట్టిందో అప్పటి నుంచే కాక మనం సుఖ విరోచనానికి వాడుతూ తర్వాత వాతం సంబంధించిన వస్తువులను తగ్గించుకుంటూ ఆహార విహారాలను మార్చుకుంటూ ఉంటే జీవితంలో పక్షవాతం అనేది ఎవరికి రాదు. కానీ ఈనాడు ఏంటంటే ముఖ్యంగా అతిగా ఆల్కహాల్ సేవించేవాళ్ళు, తర్వాత ఇతర అలవాట్లు కొన్ని ఉండటం వల్ల కూడా ఈ స్త్రీ సంబంధించినటువంటి విషయంలో అతిగా పాల్గొన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి విషయంలో చిన్న మెదడులో అనేక రకాల మార్పులు వచ్చి ఒక పక్క పడిపోతున్నాయి. ఈనాడు 30 సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ పక్షవాతం వస్తుంది. ఇది కనివిని ఎరగనటువంటి సంఘటన. కానీ పూర్వకాలంలో మాత్రం ఏదో 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళని చూసినాం. కానీ ఈనాడు 30 ఏళ్ళకు కూడా వస్తుంది. దీనంతటి కారణం యువకుల్లో ముఖ్యంగా ఈ తాగటం అనేది కూడా ఒక ముఖ్యమైన విషయమే. ఇది ఒక కారణం కావచ్చు. తర్వాత ఆహార విషయంలో మాత్రం సుఖ విరోచనానికి తప్పకుండా దీనికి ఏదో ఒక మందులు వాడాలి. సుఖ విరోచనం అనగానే మన పూర్వీకులు వెనకట వంటాముదం మనం సొంతంగా ఇళ్లలో తయారు చేసినటువంటి ఆముదము, నేల తంగేడు, సునాముకి
ఇవన్నీ వాడేది. వీటిని పూర్తిగా మర్చిపోయి ఈనాడు ఆధునికులంతా కూడా ఇంగ్లీష్ వైద్యం వైపులో ఏముంది అని ఆలోచన చేసేటువంటి మార్పులు జరుగుతున్నాయి. కాదు, వాస్తవానికి ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకుంటే ఎటువంటి పక్షవాతం రాకుండా మన జీవితంలో మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అందరికి నమస్కారం. పక్షఘాతమే రాను 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 పక్షవాతంగా మారింది పేరు. అయితే ఈ పక్షవాతం అనేది అది కుడి సైడ్ రావచ్చు, ఇటు ఎడమ సైడ్ రావచ్చు. వచ్చిందంటే అది దాని యొక్క ప్రభావం బ్రెయిన్ మీద పడుతుంది, అంటే మెదడు పైన. అది వాళ్ళకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మరి ఇది రాని కారణము మొట్టమొదటిది మలబద్ధక సమస్య, అంటే లెట్రిన్ దొడ్డికి సాపు లేకపోవడము ఒక ప్రధానమైన కారణం. ఇది అతిగా తిండి, ఎలాంటి తిండి, విరుద్ధ ఆహారాలు. ఒక్కొక్కరు మాంసము కిలోలో కొద్దీ తునుకలుగా దగ్గరుండి వండించుకొని వాటిని పొద్దుగాల మొదలు పెడితే పొద్దుగదాకా తాగుతూ ఈ మాంసాన్ని పీక్కొని తింటూ, ఈ ఉన్న వారికి మాత్రము, దొడ్డికి సాపు లేని వారికి మాత్రము ఇది ఖచ్చితంగా వస్తుంది. మరి ఇది రావద్దనుకుంటే ఈ యొక్క మలబద్ధకాన్ని నివారించేటువంటి ఔషధములు మా బాబాయ్ గారు జీవక్రియను పెంపేటువంటి ఔషధాన్ని తయారు చేసిండు మనకు ఈ ట్రస్ట్ కోసము, ప్రజల కోసం, అందరికీ అతి తక్కువ ఖర్చులో ఈ యొక్క వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వారికి అందించాలని ఆ ఔషధాన్ని తయారు చేసిండు. ఎంతోమందికి అయితే ఇచ్చాము. ఆ లెట్రిన్ అనేది మొత్తం ఫ్రీ అవుతుంది. రాత్రి పడుకునేటప్పుడు ఒక 2 మాత్రలు వేసుకొని పడుకున్నట్టయితే లేవగానే మొత్తం ఫ్రీ మోషన్ అవుతుంది. అలాంటి ఔషధం కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే శరీరానికి వరకు వాల్యూస్ అనేటివి కూడా పెరుగుతాయి, మనకు వస్తాయి. మనకు పూర్వము తిండిలో కానీ, తాగే నీళ్ళల్లో కానీ, పీల్చే గాలిలో కానీ ఈ వరకు వాల్యూస్ అనేటివి మనకు సంపూర్ణంగా వచ్చేటి, అంటే శరీరానికి ఎక్కేటి. కానీ ఇప్పుడు వాతావరణం మొత్తం ఫుల్ కలుషితం అయిపోయింది, తిండి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది. ఇవి తినడం వల్ల మనకు సుమారుగా ఒక 3 నుంచి 4,000, 5,000 వరకే వరకు వాల్యూస్ అనేటివి వస్తున్నాయి, పెరుగుతున్నాయి. మరి ఇట్లా కావడం వల్ల మనిషి, అంటే ఈ 5,000 రూపు మనకు వరకు వాల్యూస్ ఎక్కితే శరీరము తట్టుకోలేదు. అంటే ఈ పొల్యూషన్ వల్ల శరీరం రోజు రోజు ఖరాబ్ అయిపోతుంది, వ్యాధి బారిన పడుతుంది. అవి పడద్దు అనుకుంటే ఈ జీవక్రియను కనుక పెంచేటి కనుక మనం వేసుకున్నట్టయితే ఈ జబ్బులు అనేటి రావు. ఒకవేళ ఈ పక్షవాతం వచ్చిందని కూడా అతి తక్కువ సమయంలోనే ఈ ట్రస్ట్ను కనుక మీరు సంప్రదించినట్టయితే అది ఒక నెల కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఈ పక్షవాతం అనేది సరైన ఔషధాలు కనుక మీరు ఉపయోగించుకున్నట్టయితే మీకు ఖచ్చితమైన ఫలితాలు అనేవి చూస్తారు మీరు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.